హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను గోదావరి రొయ్యలు తినడం జరుగుతుంది. ఇండియా రావడంతో మనం సముద్రంలో రొయ్యలు ఎక్కడ దొరుకుతుంది, కానీ గోదావరి రొయ్యలు తెప్పించుకున్నాను రాజమండ్రి నుంచి. మామూలుగా కలుపుకూరలు అంటాం, అంటే చిట్టి గోదావరి రొయ్యలు దాంతోపాటుగా బీరకాయ, ఈ రెండు కాంబినేషన్ ఇక్కడ తింటే మనకు అదిరిపోతుంది. దాంతో పాటుగా అదే రాజమండ్రి గోదావరి నుంచి చేపలు కూడా రప్పించుకొని ఫిష్ ఫ్రై కూడా చేయించాను. ఈ రెండు కాంబినేషన్లో తింటే మనకు భోజనం మామూలుగా ఉండదు. నేను ముఖ్యంగా గోదావరి రుచులు చాలా ఇష్టం. మన ఆంధ్ర రుచులే చాలా బాగుంటాయి, అందున గోదావరి రుచులు ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ గోదావరి చిట్రేలు బీరకాయ కూర, దాంతోపాటుగా గోదావరి జిల్లాలో వచ్చిన చేప, ఈ ఫ్రైతో ఈ కూరతో కలుపుకొని తింటే దాని రుచి అమోఘం అవుతుంది, అందులో డౌటే లేదు. మరి ఈ చిట్టి రొయ్యలు బీరకాయతో ఒక ముద్ద మంచి సోనా మసూరి రైస్తో మనం ఒక ముద్ద తిందాం. తినిన తర్వాత దీని రివ్యూ కూడా మీకు చెప్తాను. ఈ కాంబినేషన్స్ మీకు తెలియాలండి. ఈ కాంబోలో తింటే దాని టేస్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. గోదావరి చిట్రేలు అండి, దాని టేస్ట్ బాగుంటుంది. కాస్త కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, టేస్ట్ అయితే బాగుంది. దాంతోపాటుగా ఈ చేప ముక్క కూడా తింటే దీని టేస్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. భోజనాలు అందరూ చేస్తారు, కానీ కాంబోస్ తెలియాలి. ఏ బియ్యానికి ఏ కూర బాగుంటుంది, ఏ రసానికి ఏ అన్నం బాగుంటుందని తెలిసి తింటే అది చాలా ఆనందంగా ఉంటుందండి. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీనందు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.